Yeah, done guys. Once again, very good evening all of you. సో లాస్ట్ క్లాసెస్ లో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏ విధంగా చేయాలి అనే కాన్సెప్ట్ మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, సో టుడే వచ్చేసి జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలి, ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఏ విధంగా మనం పోస్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ నేను మీతో టుడే క్లాస్ లో డిస్కషన్ చేస్తాను. ఓకే, సో స్టెప్ బై స్టెప్ వినండి, ఎలా చేయాలి అనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్ గైస్. సో పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్. యా, డన్ గైస్. దీన్ని మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. లైక్ జిఎల్ అంటే జనరల్ లెడ్జర్ అంటాం. FS00లో నిన్న మీరు ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఓకే, తర్వాత అడ్బిల్ ఎక్స్పెన్సెస్, లైక్ అదర్ ఇన్కమ్స్, కరెంట్ లైబిలిటీస్ ఇవన్నీ క్రియేషన్ చేశారు. సో ఇవన్నీ కూడా మనకు మంత్లీ బిజినెస్ లో జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డింగ్ చేసుకోవడానికి మనము జిఎల్ అకౌంట్స్ ని క్రియేషన్ చేస్తాం. వీటి ప్రైమరీ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. ఈ ఎఫ్ఐ టు సిఓ కూడా వీటిని ట్రాన్స్ఫర్ చేస్తాం, ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. ఎలిమెంట్స్ లైక్ అసెట్స్, లైబిలిటీస్, ఈక్విటీస్, రెవెన్యూస్, ఎక్స్పెన్సెస్, గెయిన్స్ అండ్ లాసెస్ ఇవన్నీ కూడా జనరల్ యూజ్ చేసే వర్డ్స్. ఇప్పుడు ఏవి వాటి కిందకి వస్తాయి ఈసీసీ 6.0లో కానీ S4HANAలో కానీ చూడండి. ఇప్పుడు కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఓకే, ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కెనరా బ్యాంక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ వీటన్నిటిని కరెంట్ అసెట్స్ అంటాం మనం. వాటి అండర్లో తీసుకోవాలి. యాజ్ పర్ మీరు బీకామ్ స్టూడెంట్స్ అయితే కనుక మీకు ఐడియా ఉండి ఉంటుంది. వీటిని ఈసీసీ 6.0లో అకౌంట్ గ్రూప్ అని వస్తుంది, దాని అండర్లో కరెంట్ అసెట్స్ తీసుకుంటాం. అదే మీరు S4HANAలోకి వస్తే జిఎల్ అకౌంట్ టైప్ అనేసి బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తుంది. మనం నిన్న డిస్కస్ చేశాను, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, లయబిలిటీస్ అంటే లయబిలిటీస్ అసెట్స్ కలిపి బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉంటాయి. ఇప్పుడు కరెంట్ అసెట్స్ అనేవి ఎక్కడ చూపిస్తాయి సార్ అంటే బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తారు. ఇది S4HANAలో ఇలా అకౌంట్ టైప్ అని అడుగుతుంది, ఇక్కడ బ్యాలెన్స్ లో చూపిస్తాం. ఈసీ 6.0లో అకౌంట్ గ్రూప్ అని అడుగుతుంది, దాని అండర్లో కరెంట్ అసెట్స్ అని తీసుకుంటాం. ఓకే, కరెంట్ అసెట్స్ అంటే ఇవి ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ లో జరిగే డైలీ డిపాజిట్స్ కానీ విత్డ్రాస్ కానీ ఏవైతే ఉంటాయో 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, విత్డ్రా చేసుకుంటాం. ఓకే, అవసరమైనప్పుడు తీసుకుంటాం, ఎంటర్ చేస్తూ ఉంటాం. వీటిని మనం కరెంట్ అసెట్స్ కింద చూపిస్తాం. సేల్స్ అకౌంట్, సేల్స్ ఈసీసీ 6.0లో సేల్స్ కి సేల్స్ గ్రూపే తీసుకుంటారు. అదే మీరు S4HANAకి వస్తే ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ అని తీసుకుంటారు గ్రూప్. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, కంప్యూటర్, ఫర్నిచర్, బిల్డింగ్, మెషినరీ ఇవన్నీ ఏంటంటే ఇవి మన బిజినెస్ పర్పస్ కోసం పర్చేజ్ చేసిన తర్వాత ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైగానే యూస్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. ఈసీసీ 6.0లో ఫిక్స్డ్ అసెట్స్ అని తీసుకుంటాం అకౌంట్ గ్రూప్ లో. S4HANAలో బ్యాలెన్స్ షీట్ తీసుకుంటాం. అకౌంట్ గ్రూప్ అదర్ ఇన్కమ్స్ ఇవేంటంటే బిజినెస్ కి వచ్చే ఇన్కమ్స్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఇవి ఏవైనా కూడా మనకు బిజినెస్ కి ఇన్కమ్ అంటే వీటిని ఈసీసీ 6.0లో అదర్ ఇన్కమ్స్ అని తీసుకుంటాం. S4HANAలో ప్రైమరీ కాస్ట్ రెవెన్యూ అని తీసుకుంటాం. జస్ట్ అదొక్క ఫీచర్ మారుతుంది అంతే FS00లో, ఇంకేం మారదు. ఎక్స్పెన్సెస్ ఈసీసీలో అయితే అడ్మిన్ ఎక్స్పెన్స్ అంటారు, అకౌంట్ S4HANAలో అయితే ప్రైమరీ కాస్ట్ రెవెన్యూ అంటాం. ప్రతి నెల మంత్ లో జరిగే ఎక్స్పెన్సెస్, రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ మంత్లీ జరుగుతాయమ్మా. నువ్వు ఆపినా ఆగకుండా జరిగే ఎక్స్పెన్సెస్, వీటిని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత సో ఏ విధంగా జనరల్ ఎంట్రీ మీరు చూసుకుంటే రెంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్, శాలరీ అకౌంట్ డెబిట్, క్రెడిట్ అని తీసుకుంటారు.
డెబిట్. డెబిట్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్ యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా. ఓకే. పర్సనల్, రియల్, నామినల్. ఇవి మీరు అకౌంట్ సబ్జెక్ట్ చదివి ఉంటే మీకు అర్థమవుతాయి. ఎవరైనా నాన్ కామర్స్ ఉంటే కదా మినిమం బేసిక్స్ నా ఛానల్‌లో ఉంటాయి. టాలీకి సంబంధించిన బేసిక్స్. అవి ఒకసారి నేను గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ఒకసారి మీరు వినండి. ఓకే. సో, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని 3 ఉంటాయమ్మా. దాని ప్రకారంగా ఆల్వేస్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ డెబిట్ అవుతాయి. ఆల్వేస్ ఓకేనా? సో, అది. అదే ఇన్‌కమ్స్‌కొచ్చినట్లయితే ఆల్వేస్ ఇన్‌కమ్స్ అనేది క్రెడిట్ అవుతాయి. బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ అవుతుంది. ఓకే. ఓకే. జీఎల్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి మనకి? FB50 లేదా F-02. జీఎల్ లైన్ అటెండ్ డిస్‌ప్లే FBL3N. మీరు చేసిన ఎంట్రీస్ చూడాలంటే FBL3Nలోకి వెళ్ళాలి. డాక్యుమెంట్ డిస్‌ప్లే FB03. ఇక్కడ చూస్తాం. సో, ఆల్వేస్ యాస్ పర్ ఎస్ఏపీ రూల్ ప్రకారంగా డెబిట్ 40, క్రెడిట్ 50 ఇచ్చాడు. డెబిట్ 40, క్రెడిట్ 50. ఆల్వేస్ ఎక్స్‌పెన్సెస్ రెంటు, సాలరీస్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ డెబిట్ తీసుకోవాలి. మన క్రెడిట్ 50 వచ్చేసి ఎస్‌బీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇవన్నీ కూడా క్రెడిట్ 50 తీసుకోవాలి. మనం నిన్న క్రియేషన్ చేశాం కదా! అడ్మిన్ ఎక్స్‌పెన్సెస్ కింద కొన్ని ఎక్స్‌పెన్సెస్, అదర్ ఇన్‌కమ్స్ కింద మరికొన్ని, ఫిక్స్డ్ అసెట్స్ కింద మరికొన్ని, కరెంట్ లయబిలిటీస్ కింద మరికొన్ని తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు చూడండి. రియల్ టైమ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి ఎస్ఏపీలో అనేది చూద్దాం. ఎస్ఏపీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఒకసారి నిన్న FS00 వెళ్దాం కదా! నిన్న ఇవే కదా మనం క్రియేషన్ చేసాం. అడ్మిన్ ఎక్స్‌పెన్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, అదర్ ఇన్‌కమ్స్ చేసాం. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? ఓకే. FB50కి వెళ్తున్నాను. ఈ సెషన్ ఇలాగే పెట్టి మరొక సెషన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ GUI విండో దీన్ని సెలెక్షన్ చేసామంటే న్యూ సెషన్ తీసుకోవచ్చు. FB50 చూడండి. ఎంటర్ GL అకౌంట్ డాక్యుమెంట్ కంపెనీ కోడ్ ఫాస్టాగ్ 1. నా ప్రీవియస్ క్లాస్ సంబంధించిన కంపెనీ కోడ్ ఉంది. మన కంపెనీ కోడ్ ఏంది? BMW. అది మార్చాలంటే కంపెనీ కోడ్ ఇక్కడ ఇది తీసేసి BMW1 అని ఇవ్వాలి. మారేది ఇక్కడ BMW1 అని. యాహ్! ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా! వీటినే ఫీల్డ్స్ అంటారు. ఇది ఒక ఫీల్డ్, ఇదొక ఫీల్డ్, ఇక్కడ ఒక ఫీల్డ్, ఇక్కడ ఒక ఫీల్డ్, ఇక్కడ వీటినే ఫీల్డ్స్ అంటారు. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా! ఇవి సప్రెస్‌లో ఉన్నాయని అర్థం. ఇలా ఉన్నాయంటే ఇవి మనకి రిక్వైర్‌లో ఉన్నాయని అర్థం. వీటిని మనం ఫిల్ చేయాలి అని అర్థం. ఓకేనా? ఈరోజు డేట్ తీసుకోండి. కరెన్సీ INR, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్ నంబర్ BMW01 అని పెట్టుకోండి. రెంట్ అకౌంట్ అని తీసుకోండి. ఇక్కడ నువ్వు FS00 ఏవైతే చేసింటావో అవి ఈటికొస్తాయి. ఇక్కడ కంపెనీ కోడ్ మీదుందా? వేరే వాళ్ళదుందా? అనేది చూసుకోవాలి. ఎంటర్ ఇవ్వండి. రెంట్, డెబిట్ జస్ట్ టైప్ చేయండి. అమౌంట్ 10,000. వాల్యూ డేట్, రెంట్ అకౌంట్. ఇక్కడ SBI బ్యాంక్ అకౌంట్. SBI బ్యాంక్. క్రెడిట్ 10,000. టుడే డేట్ ఇవ్వండి. SBI బ్యాంక్. ఎంటర్ ఇవ్వండి. ఇంటర్. చూడండి ఇక్కడ గ్రీన్ టిక్ పడ్డాయి. ఇలా గ్రీన్ టిక్ పడ్డాయంటే ఎలాంటి ఎర్రర్స్ లేవు అని అర్థం. డెబిట్ టోటల్ DR 10,000, టోటల్ క్రెడిట్ 10,000.
ఐఎన్ఆర్. ఓకే. సిమ్యులేట్ అంటే చూడడం. 40 ఇస్ ద రెంట్ అకౌంట్, 50 ఇస్ ద ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్. ఎస్ఐపి కంపెనీ వాడు జిఎస్ 40, 50 అనేది ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చాడు. వాటిని మనం ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. 40 అనేది ఎక్స్పెన్సెస్ సంబంధించింది, బ్యాంక్ కి సంబంధించిన క్రెడిట్ వచ్చేసి 50 ఇచ్చాడు, ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చాడు. వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్. చూడండి, ఎస్ఏ డాక్యుమెంట్ అంటారు మా జిఎల్ అకౌంట్ పోస్టింగ్ అంటే ఎస్ఏ డాక్యుమెంట్. తర్వాత కంపెనీ కోడ్ ఇచ్చాడు, ఫిజికల్ ఇయర్, పోస్టింగ్ డేట్, పీరియడ్ 01, క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా 4th మంత్ అవుతుంది, ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా 1st మంత్ అవుతుంది, రెఫరెన్స్ నెంబర్, ఐఆర్ఎన్. సో రెంట్ డెబిట్, తర్వాత 50 అనేది క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు అసైన్మెంట్ నెంబర్ అంటే ఏంటి? ఈ రోజు డేట్ మంత్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని అసైన్మెంట్ నెంబర్ అంటాం. సేవ్ చేయండి. ఏముంటుంది ఇక్కడ? దేర్ ఈస్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు అకౌంట్ అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఎర్రర్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎర్రర్ అనేది దేనికి లింక్ ఇచ్చాడంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఇది మీ సిఓలో వస్తుంది. దీని ఎర్రర్ ఏంటి అనేది ఇక్కడ మీకు ఆన్సర్ అనేది చూపిస్తుంది. ఆ ఎర్రర్ ఏంటి అనేసి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, అసైన్ an item category to the account specified. You do this in customizing for document splitting under class page GL accounts for document splitting. దీన్ని సెలెక్ట్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనది ఏంటి? PMW1. ఓకే, ఇక్కడ చూడండి, న్యూ ఎంట్రీస్. ఇక్కడ నువ్వు FS00లో జిఎస్ క్రియేషన్ చేసావు కదా, అవి ఇవ్వాలి ఇక్కడ. ఫ్రమ్ ఏ నెంబర్ నుంచి స్టార్ట్ చేసావు? ఎక్స్పెన్సెస్ 4,01,000 నుంచి స్టార్ట్ చేసావు. ఎంతవరకు ఎండ్ చేసావు? 4 వరకు ఎండ్ చేసావు. ఓకే, డన్. ఇంకొకటి క్రియేట్ చేద్దాం. FS00లో మనకు అవసరం అవుతుంది పర్చేజ్ అనేది. కాపీ 5 తీసుకోండి, పర్చేజ్ అనేది కూడా తీసుకోండి. పర్చేజ్, సేవ్ చేయండి. 5 వరకు తీసుకోండి. ఓకే, ఎక్స్పెన్సెస్ కి కేటగిరీ ఏమి ఇచ్చాడు అనేది చూడండి. ఎక్స్పెన్సెస్ 2000 ఇచ్చాడు, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్స్ కి ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ మనం సెటప్ చేస్తుంది. 3,03,01 నుంచి స్టార్ట్ అయింది. ఎంతవరకు ఎండ్ అయింది? నెంబర్ 5 వరకు ఎండ్ అయింది. ఇన్కమ్స్ కి ఏమి ఇచ్చాడు ఇక్కడ? కేటగిరీ రెవెన్యూస్ ఇచ్చాడు. తర్వాత అసెట్స్ కి ఏమి ఇచ్చాడు? ఎస్బీఐ బ్యాంక్. ఎంతవరకు? ఇంతవరకు. బ్యాలెన్స్ షీట్, అసెట్స్ అనేది బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. ఫిక్స్డ్ అసెట్స్ కూడా తీసుకోండి. సేవ్ చేయండి. ఇప్పుడు ఆ ఎర్రర్ వెళ్ళిపోతుంది. బ్యాక్. ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ ఫ్రెష్ గా ఎంట్రీ పాస్ చేయాలి. ఎంటర్ ఇవ్వండి. సిమ్యులేట్. క్లియరా? డాక్యుమెంట్
4001 was posted in company code. పోస్ట్ అయిపోయిందా? 10,000. మళ్ళీ ఎంట్రీ పాస్ చేస్తున్నా. అమౌంట్ వేరు మార్చి ఎంట్రీ పాస్ చేస్తా. సేమ్ రెంటే తీసుకుంటున్నా. $50,000 తీసుకుంటున్నా. టూ ఎంట్రీస్ పాస్ చేశా. ఓకే, డన్. సో ఇప్పుడు రెంట్ తీసుకున్నాను కదా, శాలరీ కూడా తీసుకుంటా. శాలరీస్ అకౌంట్. $20,000. శాలరీస్, బ్యాంక్ అకౌంట్. ఎంటర్. సిమ్యులేట్. 40 is the salary account, 50 is the SBI bank account. మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తాం. అమౌంట్ మారుస్తున్నా. 30,000. ఓకే, రెంట్ అండ్ శాలరీస్ రెండు ఎంట్రీస్ నువ్వు పాస్ చేసావు. నువ్వు చేసింది చూడాలి అంటే FBL3N లైక్ వెళ్ళాలి. FBL3N /N FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే. GL అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఓకే, డన్. సో కంపెనీ కోడ్ BMW1 సెలెక్ట్ చేయండి. ఎంట్రీ ఇవ్వండి. ఫస్ట్ రెంట్ సెలెక్ట్ చేయండి. 4,01,000. ఓపెన్ ఐటమ్స్, టుడే డేట్. ఎగ్జిక్యూట్. అసైన్మెంట్ నెంబర్ అంటే మంత్, డేట్, ఇయర్. డాక్యుమెంట్ నెంబర్, ఎస్ఏ టైప్, డాక్యుమెంట్ టైప్, పీకే 40, అమౌంట్ ఇన్ లోకల్ కరెన్సీ 10, 50. రెండు ఎంట్రీస్ పాస్ చేస్తాం. టోటల్ 60,000. కరెన్సీ INR. రెంట్ అకౌంట్. ఓకే, చూసారా? ఓకే, బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ GL అకౌంట్ 1 తీసేసి 2 పెట్టండి. 2 వచ్చేసి శాలరీ అకౌంట్. ఎగ్జిక్యూట్. చూడండి మా 2025 0426 43 నెంబర్, డాక్యుమెంట్ నెంబర్ 34. ఎస్సీ అంటే GL అకౌంట్. ఈరోజు డేటు 40 ఇస్ ద డెబిట్, 50 ఇస్ ద క్రెడిట్. అమౌంట్ ఫస్ట్ ఇన్వాయిస్ లో 20,000, సెకండ్ ఇన్వాయిస్ లో 30,000, శాలరీస్ టోటల్ 50,000. ఓకే, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ పోస్ట్ చేసాం, ఇన్కమ్స్ పోస్ట్ చేద్దాం. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. ఓకే, చూడండి FB50లో పాస్ చేసామా, ఇప్పుడు F-02లో కూడా పాస్ చేద్దామా? ఎక్స్పెన్సెస్ తర్వాత ఇన్కమ్స్ పోస్ట్ చేద్దాం. F-02 చూడండి. ఎంటర్ GL అకౌంట్ పోస్టింగ్ హెడర్ డేటా. ఈ ఫార్మాట్ మారిపోతుంది. అది ఒక ఫార్మాట్, ఇది ఒక ఫార్మాట్. ఈరోజు డేట్ ఇవ్వండి. ఇక్కడ టైప్ SA BMW1 పీరియడ్ 1 INR. ఇక్కడ 001 రెంట్ అకౌంట్.
ఇక్కడ చూడండి 40 డిఫాల్ట్ గా ఉంటుంది. ఇక్కడ రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ ఇవ్వండి. 50,000 లేదంటే 40,000. వాల్యూ డేట్ టుడేది ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఇక్కడ 50 తీసుకోవాలి. SBI బ్యాంక్ 40,000. బ్యాగ్ డాక్యుమెంట్ సిమ్యులేట్ చేయండి. 40 is the rent account, 50 is the SBI bank account. సేవ్ చేయండి. పోస్ట్ డాక్యుమెంట్ 400 was posted in company code. ఓకే డన్. మళ్ళీ ఎంట్రీ పాస్ చేయండి. ఒకటి రెంట్ పోస్ట్ చేసావు, శాలరీ కూడా పోస్ట్ చేద్దాం. $80,000. Salaries $50. Bank account bank account. Document simulate save. Document 4006 was posted in company code. సో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? వాటిని చూడాలంటే FBL3N కి వెళ్ళాలి. FBL3N /N FBL3N. శాలరీ కావాలంటే శాలరీ చూడవచ్చు. ఓకే, రెంట్ కావాలంటే రెండు చూడవచ్చు. ఒకటి 40,000తో పోస్ట్ చేసిన లాస్ట్ లో చూడండి, నెంబర్ 40,000, టోటల్ 1 lakh అయింది. ఇప్పుడు శాలరీ కూడా సెలెక్ట్ చేయండి. $80,000, 1,30,000 అయింది. ఎక్స్పెన్సెస్ ఏ విధంగా FB50లో కానీ FB02లో కానీ ఎలా పోస్ట్ చేయాలి అనేది మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇన్కమ్స్ కూడా ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి FB50కి వెళ్తున్నా. ఫ్యాషన్ FB50 చూడండి. మళ్ళీ ఫస్ట్ మెథడ్కి వచ్చా. డేట్ ఇవ్వండి, 5 ఇవ్వండి. ఇక్కడ మనం FS00 చేసాం కదండి. FS00లో ఇన్కమ్స్ ఏమున్నాయి మన దగ్గర? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంది. ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకుంటున్నాం. క్రెడిట్ 30,000. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ డెబిట్. మా ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ డెబిట్, మా ఆల్వేస్ ఇన్కమ్స్ క్రెడిట్ అవుతాయి. ఓకే, అది కూడా గమనించాలి. ఎంటర్. సిమ్యులేట్ చూడండి. ఇక్కడ 50 is the interest received, 40 is the SBI bank. సేవ్ అయిందా ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని? మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేయండి సేమ్ పర్సన్ మీద. $20,000. ఓకే, ఇప్పుడు మళ్ళీ అక్కడ వెళ్ళి చూడండి. /N FBL3N
ఎంటర్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ చూడండి మా, ఒకటి 30,000, మరొకటి 20,000, రెండు కలిపితే ఇక్కడ 50,000. ఓకే, డన్. ఇదే మళ్ళీ అక్కడ పోస్ట్ చేయాలి F-02లో. అది కూడా చూడండి, ప్యాషన్ F-02. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కాకుండా డిస్కౌంట్ రిసీవ్డ్ తీసుకుంటా. ఇక్కడ ఫస్ట్ ఏముంది, 40 ఇచ్చినాడు. ఓకే, 40 అంటే మనం ఏం తీసుకోవాలి, బ్యాంక్ తీసుకోవాలి. ఫస్ట్ అమౌంట్ 10,000. 50 అంటే మనం డిస్కౌంట్ రిసీవ్డ్ తీసుకోవాలి. మళ్ళీ ఎంటర్ 10,000 డిస్కౌంట్ రిసీవ్డ్. కాబట్టి ఫస్ట్ వీళ్ళు ఒకసారి చెక్ చేయొచ్చు. ఓకే, సిమ్యులేట్ చూడండి, సేవ్ అయిన డేటా. ఇప్పుడు వెళ్ళి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ సెలెక్ట్ చేస్తున్నా, ఎగ్జిక్యూట్. చూడండి మా, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉందా. డిస్కౌంట్ రిసీవ్డ్ సెలెక్ట్ చేద్దాం. $10,000. ఇలా గైస్, ఈ విధంగా ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ మనం జిఎల్ పోస్టింగ్ లో ఏ విధంగా చేయొచ్చు, FB50 లేదంటే F-02 అనేది టుడే క్లాస్ లో మీకు క్లియర్ గా డిస్కస్ చేశాం. వీటిని FB03లో వెళ్ళి డాక్యుమెంట్ డిస్ప్లేలో ఎలా చూద్దాం. క్లాస్ ఎన్ FB03 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ అంటారు. ఈ రోజు ఇప్పుడు నేను పోస్ట్ చేశాను కదా, అవన్నీ ఇక్కడ కనబడతాయి. మీకు కావాలంటే ఓపెన్ చేసి చూడండి. రెంట్ డెబిట్ 50 క్రెడిట్ బ్యాక్, సాలరీస్ 40, 50 బ్యాక్, 40 SBI బ్యాంక్, 50 డిస్కౌంట్ రిసీవ్. ఇలా గైస్, వీటినే జిఎల్ పోస్టింగ్ అంటాం. వీటిని మనం జిఎల్ పోస్టింగ్ అని చెప్తాం. క్లియర్? ఎనీ డౌట్స్? సార్ ఎడిట్ చేసుకోవచ్చా సార్? ఎడిట్ అవన్నీ ఫర్దర్ చెప్తా. ఓకే ఓకే సార్. ఎలా ఎడిట్ చేయాలి అనేసి కూడా ఫర్దర్ చెప్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? క్లియర్? యా, ఇవి మా వీటిని జిఎల్ పోస్టింగ్ అంటారు. వీటిని మనం జిఎల్ పోస్టింగ్ అని చెప్తాం. ఈ రోజుతో మనకి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఎలా పోస్ట్ చేయాలని తెలుసుకున్నాం. ఫ్రమ్ టుమారో అకౌంట్స్ పేయబుల్ లేక ఎంటర్ అవుతాం. అక్కడ 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. తర్వాత అకౌంట్స్ రిసీవబుల్స్, అక్కడ 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి చాలా 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 ఇంపార్టెంట్. అవి ఎలా అనేది మనం ఎంటర్ చేసుకుంటాం. యా హరిత, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిందమ్మా హరిత? సార్ అయిపోయింది సార్. ఇంకా స్టార్ట్ చేయి. అండ్ ఒకవేళ లేట్ అయ్యింది నాకు వచ్చి నాకు కలవచ్చు కదా, నేను చెప్పేవాడిని. ఇన్ని రోజులు లేట్ చేయకుండా. హాస్పిటల్లో ఉన్నా సార్. ఓకే పర్లేదు, డోంట్ వరీ. ఓకేనా? యా, చంద్ర, పూర్ణచంద్ర, హరీష్, మీరు ఇంతవరకు అప్డేట్ లో ఉన్నారా? శ్రీవిద్య క్లియర్? యా, ఎప్పటికప్పుడు చేస్తున్నారు కదా? యా, అవును సార్. వెరీ గుడ్ మా, డన్ గైస్. ఓకే గైస్, డన్. మిగతాది టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్.